ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో ఏ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. సింహరాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం. సింహరాశి వారు ఎంత మంచివారో మీకు తెలుసు. మీ మంచితనం వల్ల మీరు ఎంత బాధపడ్డారో ఆ దేవుడికి తెలుసు. మీ ఓర్పు, సహనం, మీ మంచితనం ఇవన్నీ మిమ్మల్ని పరీక్షించేలా ఇప్పుడు పూర్తిగా ముగిసింది. మీకు పరీక్ష కాలం ముగిసి ఫలితాలు అనేవి మొదలు కాబోతున్నాయి. ఈ 3 రోజులు సింహరాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది. కష్టాల నుండి మీకు విముక్తి లభిస్తుంది. అదృష్టం ఈ సమయంలో మీకు అనుకూలంగా మారబోతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తాకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో కాల్ చేయండి. సింహ రాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహరాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ సింహ రాశి వారికి ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో ఏ అనే వ్యక్తి వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ 3 రోజుల్లో మీ జీవితం ఒక్కసారిగా మారబోతుంది. మీ తలరాత మారే దిశ మొదలైంది. సింహ రాశి వారికి ఈ సమయంలో అయితే ఈ వీడియో మీ కంటపడటం యాదృచ్ఛికం కాదు, దీనికి ఒక కారణం ఉంది. సింహ రాశి వారికి జీవితంలో ఒక అక్షరం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అది ఏ అనే అక్షరం. ఈ అక్షరం ఉన్న వ్యక్తి కావచ్చు, ఈ అక్షరం ఉన్న ప్రదేశం కావచ్చు, కీలక మార్పు వస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మీకు దేవుడు పంపిస్తున్న స్పష్టమైన సంకేతం. ఈ యొక్క ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో మీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. మీ జీవితంలో పదే పదే ఒక మాట అనుకుంటున్నారు, నేను మంచిగా ఉన్న నా జీవితంలో ఎందుకు కష్టాలు తగ్గట్లేదు. ఇది లోతైన ప్రశ్నే, ఎందుకంటే సింహ రాశివారు కర్మ ప్రభావం చాలా ప్రత్యేకం. మీరు ఎవరిని చెడు చేయాలని చూడరు, ఎవరికి అన్యాయం చేయరు, మీ బాధ బయటకు చూపించరు. అదే మీకు పరీక్షగా మారింది. గతంలో మీరు ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలను, ఎన్నో నష్టాలను అనుభవిస్తూ వచ్చారు. మీరు నమ్మిన వ్యక్తులే మీ మనస్సును గాయపరిచారు. అది మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ యొక్క ప్రేమ బంధంలో ఉన్నవారు కావచ్చు, మీ యొక్క స్నేహితులు కావచ్చు. ఆ గాయం మీ మనస్సులో కనిపించదు లేదు, కానీ నిశ్శబ్దంతో మీరు స్పష్టంగా కనిపిస్తుంది. మీ జీవితంలో ఆర్థిక ఒత్తిడి, డబ్బు కానీ నిలవలేదు, ఎంత సంపాదించినా ఖర్చుల రూపంలో జారిపోవడం, ఎంత కష్టపడిన ప్రతిఫలం దక్కలేదు. ఇది మీ జీవితంలో గత జన్మల త్యాగానికి పరీక్ష. ఒంటరితనం ఎంత మందిలో ఉన్నా ఒంటరి అనిపించింది. ఎవరైనా మీతో కానీ మీరు మీ మనస్సులోని మాటను చెప్పాలన్నా మీరు భయపడ్డారు. మళ్ళీ మీ మనస్సు గాయపరుస్తారని చెప్పలేకపోయారు. ఇవన్నీ మీకు యాదృచ్ఛికం కావు, ఇవి మీ ఆత్మను బలపరుస్తాయి. ఇప్పటి వరకు కర్మాలు మారాయి, మీ కర్మ వదిలి మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. దేవుడు మిమ్మల్ని చూసి అర్థం చేసుకోబోతున్నాడు. మీ జీవితంలో ఇప్పటి నుంచి మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీ జీవితంలో
గొప్ప ఆధ్యాత్మిక మలుపులు రాబోతున్నాయి. ఈ 3 రోజులు మీ జీవితంలో కీలకమైన మార్పులను తేబోతున్నాయి. ఒక కొత్త అధ్యయనం ఇప్పుడు మొదలు కాబోతుంది. ఇది మతం మారటం కాదు, అంతర్గత మేలుకొలుపు అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో దేవుని భయంతో కాదు, ఈ సమయంలో అనుభవంతో చూస్తారు. ఒక మంత్రం, ఒక దేవాలయ దర్శనం మీ మనస్సును మారుస్తుంది. ఈ 3 రోజుల్లో ఏ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి పాత్ర మీలో ఒక కీలకమైన మలుపును తేబోతుంది. సింహ రాశి వారి జీవితంలో ఒక అక్షరం కీలక పాత్ర పోషించబోతుంది. అది ఏ అక్షరం? దీన్ని మీరు యాదృచ్ఛికంగా అనుకోకూడదు, కానీ మీకు ఈ సమయంలో అయితే అర్థం అవుతుంది. మీ జీవితంలో ఎందుకు పదే పదే ఏ అక్షరం ఉన్న వ్యక్తి మీకు కొత్త వ్యక్తి కావచ్చు లేదా ఇప్పటి వరకే మీ జీవితంలో ఉండవచ్చు, కానీ ఇప్పటి వరకు అతని పాత్ర మీకు అర్థం కాలేదు. ఈ సమయంలో అతని మాటలు, అతని ప్రవర్తన, అతని నిర్ణయాలు మీ దశను మలుపు తిప్పే విధంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో ఏ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నారు. వారి సలహాలు, వారి సూచనలు మీకు ఎంతో మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. మీ జీవితంలో ఇప్పటి నుంచి కొత్త అధ్యయనం కూడా మొదలు కాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు, దైవం పంపే ఒక వ్యక్తి సూచన. అతనిని మీరు ఎంత అర్థం చేసుకుంటారో అంత మంచి ఫలితాలను పొందుతారు. వారి సపోర్ట్ మీకు ఎంతో మేలు చేస్తుంది. ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, మీ కెరియర్ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ మీరు మంచి నిర్ణయాలను తీసుకుంటారు. ఈ సమయంలో ఉద్యోగ రంగంలో కానీ మీకు ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. అతని సలహా, అతని సూచన మీకు ఎంతో మేలుగా ఉండబోతుంది. వ్యాపారస్తులకు కూడా ఈ సమయంలో ఏ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి సలహాలు మీకు ఎంతో బాగా ఉపయోగపడతాయి. వ్యాపారం అనేది ఎలా అభివృద్ధి చేయాలి అనేటువంటి పూర్తి అంశాలను తెలుసుకుంటారు. మీ యొక్క వ్యాపార అభివృద్ధి ఈ సమయంలో స్పష్టంగా జరుగుతుంది. ఈ 3 రోజుల్లో మీకు కుటుంబంలో ఉన్న మొత్తం సమస్యలు తొలగిపోతాయి. వారి సలహాలు, వారి సపోర్ట్ మీకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉండబోతున్నాయి. ఈ 3 రోజులు అయితే మీ జీవితంలో ఏ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు కీలకమైన మార్పులను తేబోతున్నారు. మీకు ఈ సమయంలో అయితే ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉండబోతుంది. ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ముందుకు నడిపించబోతున్నాడు. ఈ 3 రోజులు మీరు చేసే ప్రతి పనిలో మీకు స్పష్టత ఉంటుంది. ప్రతి పనిలో మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. పెండింగ్ పనులను కూడా పూర్తి చేసుకుంటారు. నమ్మకంతో మీరు ముందడుగు వేస్తారు, విజయాలను దక్కించుకుంటారు. సమాజంలో మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ పెరుగుతుంది. స్నేహితుల యొక్క సపోర్ట్ కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది. ఈ 3 రోజులు ముఖ్యంగా మీ యొక్క భాగస్వామితో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. వారి ప్రేమ కూడా మీకు దక్కుతుంది. విడిపోయిన భార్యాభర్తలు ఈ సమయంలో కలిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన మీరు ఎక్కువగా చేసుకోండి. అలాగే మీ కులదేవత ఆరాధన కూడా మీరు ఎక్కువగా చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. ప్రతి సోమవారం రోజున మీరు ఇంట్లో ఆ పరమేశ్వరుని పటం ముందు దీపారాధన చేసుకోండి. ఆవు నెయ్యితో మీరు దీపాన్ని వెలిగించండి. శివ అష్టోత్తరాలు మీరు నిత్యం చదువుకోండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల మీ జీవితంలో కొత్త అధ్యయనం కూడా మొదలు కాబోతుంది అని చెప్పుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.